సో మీరు ఒకటిలో పుట్టారా అంటే ఒకటో తారీఖున పుట్టారా, నెల సంవత్సరం ఏదైనప్పటికీ ఒకటిలో పుట్టిన వాళ్ళకి సూర్యభగవానుడు దీవెనల వల్ల వీళ్ళకి క్రమశిక్షణ, 6కి వెళ్ళాలి 5:45కే ఉంటారు, పట్టుదల, చాలా మొండోళ్ళు, డామినేటింగ్, క్రియేటివ్ మైండ్, 10 మంది వెనకడుగేసినా ధైర్యంగా ముందుగడిగేసేవాడే నంబర్ 1. నంబర్ 1 అంటే అర్థం ఉంది కదా, నంబర్ 1 కుర్రోడు లేదా అమ్మాయి. సో స్టడీస్లో నంబర్ 1, బిజినెస్లో నంబర్ 1. సో ఎక్కువ భాగం ఈ 1లో పుట్టిన వాళ్ళు వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు. ఈ 1లో పుట్టిన వాళ్ళకి 2026 అంటే 10 అంటే మళ్ళా 1. సో ఒకటిలో పుట్టిన వాళ్ళకి ఈ 2026 అద్భుతంగా ఉండబోతుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా దూసుకుపోతారు. బట్ నెగిటివ్ ఏమంటే ఒకటో తేదీ పుట్టి పేరులో 6 అక్షరాలున్నా 8 అక్షరాలున్నా వీళ్ళకి చాలా చాలా ఇబ్బందులు. పేరులో 6వ సంఖ్య ఉన్నా 8వ సంఖ్య ఉన్నా 2026లో ఇబ్బందులు రెట్టింపు అయిపోతాయి. ఈ ఒకటిలో పుట్టిన వాళ్ళు బ్లాక్ కానీ రెడ్ కానీ వెహికల్ కలర్స్ వాడకూడదు. బ్లాక్ కానీ రెడ్ వాడితే యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం చాలా 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 ఎక్కువ. మీరు 2న పుట్టారా, నెల సంవత్సరం ఏదైనప్పటికీ అమ్మాయినా అబ్బాయి అయినా ఈ 2న పుట్టిన వాళ్ళకి చంద్రుడు అధిపతి. సో 2న పుట్టిన చాలా తెలివైన వాళ్ళు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, అందరి మంచి కోరతారు, ఎవరు ఏ రహస్యం చెప్పినా గుండెలో దాచుకుంటారు, అది ఎప్పుడు బయట చెప్పరు, సరదాగా ఉంటారు. సో పుస్తక జ్ఞానం, ప్రపంచ జ్ఞానం చాలా ఎక్కువ. ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటే మధ్యలోకి వెళ్ళి మంచి మాటలు చెప్పేవాళ్ళు 2వ వాళ్ళు. బట్ చంద్రప్రభావం వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువ. ఈ 2026లో 2లో పుట్టిన లైఫ్ ఎలా ఉంటుంది? 2026 అంటే 10, 1 + 0 1. 2 అంటే చంద్రుడు, 1 అంటే సూర్యుడు. 1 ఉంటే 2 ఉండదు, 2 ఉంటే 1 ఉండదు. సో 2లో పుట్టిన వాళ్ళకి ఈ 2026లో కష్టం ఎక్కువ అవబోతుంది. చేసే పనికి గుర్తింపు రాదు, శ్రమ ఎక్కువ, భార్యాభర్తల మధ్య గ్యాప్స్ పెరుగుతాయి, మిస్అండర్స్టాండింగ్ పెరుగుతుంది, శ్రమ ఎక్కువ అవుతుంది, ఆదాయం తక్కువ అవుతుంది, ఖర్చులు ఎక్కువ అవుతాయి. సో 2లో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పేరు చెక్ చేసుకొని, పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాలి. అండ్ ఈ 2లో పుట్టిన వాళ్ళు బ్లాక్ రెడ్ కలర్ వాడకూడదు. పేరులో 8 లెటర్స్ 9 లెటర్స్ ఉండకూడదు. ఈ 8, 9 నంబర్లు పేరులో ఉంటే కష్టాలు 4 ఎక్కువ అవుతాయి. సో 2లో పుట్టిన వాళ్ళు 2026లో సక్సెస్ఫుల్గా బయటకు రావాలంటే వాళ్ళ పేరులో చిన్ని మార్పు అవసరం. మీరు 3న పుట్టారా, 3 అంటే దేవతల గురువు. నెల సంవత్సరం ఏదైనప్పటికీ బృహస్పతి దీవెనల వల్ల విపరీతమైన తెలివి. ఈ 3 అనేది చాలా పవిత్రమైన నంబర్. బ్రహ్మ మన తలరాతని 3 తలలతో రాస్తే, మనం త్రిమూర్తులు నమ్మితే పెళ్ళిలో 3 ముళ్ళు, పెళ్ళినాక 3 రాత్రులు. 3 అంటే చాలా చాలా స్పెషల్. ఈ 3న పుట్టిన వాళ్ళకి గెలుపు వస్తే పొంగిపోరు, ఓటమి వస్తే కృంగిపోరు. చాలా బ్యాలెన్స్గా ఉంటారు, నీతి నిజాయితీ ఎక్కువ, ఎవరిని మోసం చేయరు. వీళ్ళు ఇచ్చే సలహాలు ఎవరన్నా సరే పాటిస్తే వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. సో ఈ 3న పుట్టిన వాళ్ళకి ఈ 2026 ఎలా ఉంటుంది? 2026 అంటే 10 అంటే 1 + 0 1. ఈ 1, 3 బెస్ట్ ఫ్రెండ్స్. సో 3లో పుట్టిన వాళ్ళకి ఈ 2026 అద్భుతంగా ఉండబోతుంది. అన్ని రంగాల్లో, ఫ్యామిలీ పరంగా, బిజినెస్ పరంగా, జాబ్ పరంగా, పాలిటిక్స్ పరంగా అన్ని రంగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. బట్ ఈ 3లో పుట్టిన పేరు 6 అక్షరాల్లో ఉన్న, పేరులో 6వ సంఖ్య ఉన్న వాళ్ళకి ఇబ్బందులు తప్పవు. అంటే సంవత్సరం ఎంత బాగున్నా పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే దాని ప్రభావం వల్ల వాళ్ళు మాత్రం కష్టాల్లోకి వెళ్తారు.
సో 3లో పుట్టి ఆరో నంబర్ ఉన్న 6 అక్షరాలు ఉన్న మీరు పేరులో చిన్న మార్పు చేసుకోవాలి.